ట్రంప్ మోడీ వాణిజ్య ఒప్పందానికి బీఆర్ఎస్ నాయకులు కూడా వ్యతిరేకిస్తున్నారు. మనతో పాటు వేముల మారియా ఉన్నారు. ఇలా లేబర్ కోడ్ ఎలాంటి నష్టాన్ని చేకూరుస్తుంది భారతదేశ ప్రజలకి? ప్రధానంగా నరేంద్ర మోడీ 11 సంవత్సరాలుగా కార్మిక కర్షకుల వ్యతిరేకమైనటువంటి పాలసీలు తీసుకొచ్చి ఇక్కడ దేశంలో ఉన్నటువంటి రైతులను కార్మికులను మోసం చేస్తుండు. పెట్టుబడిదారులకు అనుకూలమైన చట్టాలు తీసుకొచ్చి ఇక్కడ రేపటి నుండి ఆయన తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్ల ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఆయన చేసే ఏ పాలసీ అయినా ఇక్కడ ప్రజలు ఆయనను వ్యతిరేకించవద్దు. కాబట్టి అనేకంగా ఈ దేశం ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీల ప్రభుత్వాలను ఆయన గుప్పిట్లో పెట్టుకుండు. కార్మిక వర్గం ప్రశ్నిస్తుంది కనుక, కార్మిక సంఘాలు బలంగా ఉన్నాయి కనుక దేశంలో ఈ కార్మిక సంఘాలు ప్రశ్నించకుండా చేయాలంటే చట్టాలు మార్పు చేయాలని చెప్పి ఆయనకు కొత్త ఆలోచన వచ్చింది. అందుకోసమే ఈ 39 కార్మిక చట్టాలను 4గా చేసి ఇలా రైతులకు మీటర్ రేట్లు పెంచుతూ అంటుండు, ఎరువుల రేట్లు పెంచిండు. అంటే రైతులు ఎవరు అడగొద్దు, అంటే రైతు సంఘాలు అడగొద్దు. కార్మికులకి ఇలా 4 లేబర్ కోడ్లు అంటే ఇలా సంఘం పెట్టుకోవద్దు, పిఎఫ్ ఈఎస్ఐ అడగొద్దు. మేము చేసే ఏదైనా వాళ్ళు వాణిజ్య ఒప్పందాలు చేసినటువంటి ఏదైనా నష్టం జరిగితే మేము సమ్మెలు చేయొద్దు. ఇలాంటి భాగమే ఈ 4 లేబర్ కోడ్లు. కాబట్టి ఈ సమ్మె ఇంతటితో ఆగదు. ఇలా దేశవ్యాప్తంగా బ్రహ్మాండంగా జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో బాగా జరిగింది. అన్ని రంగాల కార్మికులు, ఇలా ఆటో మోటార్ రవాణా కార్మికులు కూడా సంపూర్ణంగా ఎన్నలేని విధంగా ఈరోజు సమ్మెలో భాగస్వామ్యం అయ్యారు. అంటే ప్రజా వ్యతిరేకం అనేది బీజేపీ పైన ఉన్నదని చెప్పి ఈ సమ్మె ద్వారా తెలిసింది. కాబట్టి నిరంతరం ఈ వ్యతిరేకం, ఈ చట్టాలు వెనక్కి తీసుకునే వరకు కార్మికుల పక్షాన కార్మిక సంఘాలుగా మేము పోరాడతాం బీజేపీ పైన అని చెప్పి ఈ సందర్భం తెలియజేస్తుంది.